హలో గైస్, ఐ థింక్ అగ్నిపరీక్ష లాస్ట్ దగ్గర వచ్చేసాం అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు దాకా నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం, ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 అంతా ఉంది. సో చాలా అంటే చాలా ఉంది నేర్చుకోవడానికి కానీ, గ్రో అవ్వడానికి కానీ, మాట్లాడటానికి కానీ. సో ఒక కమ్యూనిటీని యూట్యూబ్లో బిల్డ్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. సో ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ దానికంటే ముందు ఈ కమ్యూనిటీలో మీరు పార్ట్ అవ్వాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సన్నీ ఒపీనియన్స్. చేసి ఉంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇవాళ ఎపిసోడ్ చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్గా అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బట్ కంటెస్టెంట్స్ వల్ల లేకపోతే ఎవరి వల్ల తెలియదు, బట్ ఇట్ వెంట్ వెరీ డిజాస్టర్ అనమాట. నాకు అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమో అనిపించలేదు. రీజన్ నేను ఇప్పుడు దాకా కంటెస్టెంట్స్ అనుకున్నాను, బట్ రీజన్ కంటెస్టెంట్స్ మాత్రమే కాదు, రీజన్ వచ్చేసరికి బీపీ వాళ్ళ ఎడిటింగ్ టీం వాళ్ళు కూడా. రీజన్ ఏంటి అంటే అసలు ఇప్పుడు చెప్తాం కదా, ఒక ఎపిసోడ్ 1 నుంచి 13 ఎపిసోడ్స్ దాకా వాళ్ళు అంత కష్టపడి ఇన్ని డేస్ వాళ్ళు గేమ్స్ అన్ని ఆడి ఇంతసేపు చేసినప్పుడు అన్వర్తి అనే ఒకటి పెద్ద ట్యాగ్ అనమాట. అది ఆ ట్యాగ్ ఇస్తున్నప్పుడు ఎంత డిస్కషన్ ఉండాలి, ఎంత పెద్ద పాయింట్స్ పెట్టాలి, ఎంత గట్టిగా మాట్లాడాలి, అది ఎక్కడ ఎవరి దగ్గర కనపడలేదు. ఆర్ రియాలిటీలో మాట్లాడినా మనకు చూపలేదేమో అనిపించింది. రీజన్ ఏంటి అంటే ఇక్కడ కల్కి గారు పవన్ గారిని నామినేట్ చేసినప్పుడు పవన్ గారి నుంచి అసలు డిఫెన్సే మనకు చూపిలేదు. అగైన్ నాగా గారు షాకిబ్ గారిని నామినేట్ చేసినప్పుడు షాకిబ్ గారి దగ్గర నుంచి అసలు డిఫెన్స్ చూపిలేదు మనకి. ఏమో చేశారేమో రియాలిటీలో, బట్ మనకి చూపిలేదు. అవి చూపించుంటే బాగుండేది. ఎందుకంటే మనం ఓటింగ్లో లాస్ట్లోకి వచ్చేసాం. ఇప్పుడు కూడా వాళ్ళది బయట చూపించకుండా ఫుటేజ్ ఇంకా అలా దాచిపెట్టుకుంటే మనకి ఓటింగ్ చేసే వాళ్ళ స్ట్రెంత్ మరీ తగ్గిపోయింది. లేకపోతే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారేమో అనిపిస్తుంది ఇవాళ ఎపిసోడ్ చూస్తే. ఎందుకంటే నవదీప్ గారు మాట్లాడితే శ్రీజ గారిని ఎత్తేస్తానే ఉన్నారు వాళ్ళంతా నాకు. సో వాళ్ళేమో ఫిక్స్ అయిపోయారేమో అనిపించింది నాకు ఇప్పటికే. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ దాకా వచ్చేసాం కదా, ఇదేదో ఉత్తి మాత్రం పెట్టేద్దాం టాస్క్ అన్నట్టు పెడుతున్నారో అనిపిస్తుంది నాకు. సో ఇంకా ఇన్డెప్త్లో అసలు ఏం జరిగింది దాని గురించి మాట్లాడుకుందాం. ఇక అందరికీ చూసి ఉంటారు, అన్వర్తి అనే దానికి ఎక్కువ మంది ట్యాక్స్ షాకిబ్ గారికి వచ్చింది. రీజన్ అందరూ ఒకటే చెప్పారు, అన్లక్కీ అని చెప్పి రీజన్. బట్ నా ఉద్దేశం ప్రకారం ఆయనకి అన్వర్తి రావడంలో తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా అంత పర్ఫామ్ చేసిన కూడా ఎక్కడ కనపడలేదు. అండ్ అన్లక్కీ అంటే నాట్ అన్లక్కీ, ఆయన గేమ్ ఆడలేదు, దట్స్ ఫర్ ట్రూ. ఆయన వచ్చిన గేమ్స్ ఆయన చెడగొట్టుకున్నాడు, ఆయన చేతులారా చెడగొట్టుకున్నారు. ఇప్పుడు దాకా ఆయన గేమ్ ఆడిన ఇంపాక్ట్ కానీ, ఆయన గట్టిగా పాయింట్ పెట్టిన ఇంపాక్ట్ కానీ ఎక్కడైతే కనపడలేదు. అన్లక్కీ అనేది ఒక ట్యాగ్ లైన్ లాగా క్రియేట్ చేశారు తప్ప నా ఉద్దేశం ప్రకారం ఆయన అన్లక్కీ కాదు, ఆయన గేమ్ ఆడలేదు. దట్స్ మై ఒపీనియన్ ఇప్పుడు చూసినంత ప్రకారం. సో నెక్స్ట్ వచ్చేసింది హరీష్ గారికి ఎక్కువ వచ్చినాయి ట్యాగ్స్ అన్వర్తి అని చెప్పేసి. ఇక్కడ 50-50లో ఉన్నాను. రీజన్ ఏంటి అంటే ఆయనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటి అంటే ఆయన పర్సనాలిటీ మీద ఇచ్చిన పాయింట్స్, ఆయన ఆట మీద ఇవ్వలేదు. ఆట మీద 100% సూపర్ ఆట, బట్ ఆయన పర్సనాలిటీ పర్సనల్గా వెళ్ళిపోతారు, మాట దురుసుగా ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది, మాటలు మాట్లాడతాం, బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, వెరీ సీరియస్గా ఉంటారు. ఇది ఆయన పర్సనాలిటీ మీద ఉన్న ట్యాగ్ లైన్స్. సో అది వెరీ ట్రూ, ఖచ్చితంగా పాయింట్. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు పాయింట్ ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు మాట్లాడేంత వరకు వినరు. ఆయన మాట్లాడటం వింటే ఎక్కువగా ఆయనకు అర్థం చేసుకుంటారు. బట్ ఆయన ఇప్పుడు దాకా వినలా, పక్కన ఏదో కౌంటర్ ఇచ్చేయాలి, ఏదో గట్టిగా మాట్లాడాలి అన్నట్టే మాట్లాడేస్తారు. అది వెరీ వెరీ రాంగ్ ఇన్ బిగ్ బాస్. మీరు ఎదుటి వాళ్ళ మాట పూర్తిగా వింటేనే మీకు ఏమంటారు, మీరు చెప్పే పాయింట్ కానీ అది వాళ్ళు క్లియర్గా వింటారు అండ్ బయటకి ఇంకా క్లియర్గా ప్రొజెక్ట్ అవుతుంది. ఇక్కడ వీక్ కంటెస్టెంట్స్ ఉండటం వల్ల మీరు ఎక్కువగా గట్టిగా మాట్లాడినా వీళ్ళు ఎదురు డిఫెండ్ చేసుకోలేకపోయారు. కానీ రేపు లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా గట్టిగా మీకు డిఫెండింగ్ చేసుకోవడానికి చాలామంది వస్తారు. సో అప్పుడు వెరీ ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఖచ్చితంగా పెద్ద పెద్ద గొడవలు కూడా జరగవచ్చు ఆ ఉద్దేశం మీద. బట్ అలాంటి వాళ్ళే కదా కావాల్సింది నాకు తెలిసి బిగ్ బాస్ వాళ్ళకి. సో అందుకని సెలెక్ట్ చేస్తారు అనిపిస్తుంది హరీష్ గారిని. సో ఇంకా మిగతా వాళ్ళకి పవన్కి ఒకటి వచ్చింది, నాగా గారికి ఒకటి వచ్చింది అండ్ కల్కి గారికి 2 వచ్చినాయి. వీళ్ళ గురించి నెక్స్ట్ తర్వాత కొంచెంసేపు అయినా మాట్లాడుకుందాం. మనం కూడా కొంచెం బ్రేక్ తీసుకుని బ్రేక్లుగా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ టాస్క్ అండి. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎక్కువ గేమ్స్ చూడొచ్చు కదా మనం, ఒక్కొక్కరు ఇండివిజువల్గా గేమ్స్ చూడొచ్చు కదా అనిపించింది. బట్ ఇక్కడ ఈ గేమ్ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వీక్ లింక్ ఉంది. ఆ వీక్ లింక్ ఏంటి అంటే ఎవరైతే లాస్ట్ ఆడతారో ఈ సెలక్షన్ గేమ్స్లో లాస్ట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వెరీ వెరీ అడ్వాంటేజ్ ఉంది. రీజన్ ఏంటి అంటే వాళ్ళు అప్పుడు దాకా నుంచొని ఉంటారు వాళ్ళ పొజిషన్లో, మొత్తం అంత ఏరియా అంతా కవర్ అయిపోయిన తర్వాత ఒకే ఒక పర్సన్ మిగులుతారు. ఈ పర్సన్ సెలెక్ట్ చేస్తారు. సో అప్పుడు దాకా ఈ పర్సన్ అంటే ఖాళీగా కూర్చున్న పర్సన్ అసలు గేమ్స్ ఏం ఆడలా, ఖాళీగా నుంచొని ఉన్నాడు, హ్యాపీగా బిందాస్గా నుంచొని ఉన్నాడు.
లాస్ట్ గేమ్ మాత్రం తనను సెలెక్ట్ చేసి ఆడినప్పుడు ఆ ఒక్క గేమ్ గెలిస్తే చాలు, ఇంక మొత్తం ఏరియా అంతా ఇప్పుడు అంత కష్టపడి ఆ పర్సన్ వేరే పర్సన్ అంత కష్టపడి ఆక్యుపై చేసుకుని ఒక్కొక్కరిని డిఫీట్ చేసుకుంటూ ఆక్యుపై చేసింది అంత వేస్ట్, బూడిదలో పోసిన పన్నీర్ అని అయిపోయింది అనమాట ఒక్క గేమ్తో. సో అక్కడ వెరీ వెరీ అన్ఫేర్ జరుగుతుంది, కొంచెం ఐ మీన్ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది ఆ లాస్ట్ సెలెక్ట్ చేసుకున్న పర్సన్. బట్ సెలక్షన్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి సో మనం దాని గురించి అంత గట్టిగా మాట్లాడలేం, ఎందుకంటే సెలక్షన్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. లాస్ట్ ఎవరితో ఆడాలి అనేది పాయింట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మనం దాని గురించి పెద్ద డిస్కస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆ వీక్లీకి మాత్రం ఉంది గట్టిగా. సో ఫస్ట్ గేమ్ వచ్చేసరికి గ్లాసెస్ అండ్ స్టిక్స్. దీని గురించి పెద్దగా మాట్లాడాలి అని ఏం పాయింట్ ఏం లేదు, ఎందుకంటే ప్రియా గారు దాన్ని ఏమంటారు ఈ బ్యాలెన్సింగ్ గేమ్ అనేది వెరీ వెరీ రాంగ్ ఆడారు అనిపించింది. ఒకసారి కప్స్ అనేది లాంగ్ పెట్టు అండ్ దివ్య గారు వెరీ తెలివిగా ఆడారు అనిపించింది. రీజన్ ఏంటి అంటే కప్స్ అనేది ఎట్లా పెడతారంటే ఫస్ట్ ఇలా లైన్గా పెట్టకుండా కప్స్ ఇలా పెడితే ఫస్ట్ బ్యాలెన్సింగ్ అయిపోతుంది, దాని తర్వాత మధ్యలో పెట్టుకుంటూ వస్తే కప్స్ అనేది ఎక్కువగా నిలుస్తాయి అనిపించింది నాకు. అండ్ ప్రియా గారు చేసిన పాయింట్ ఏంటంటే వెరీ షేకింగ్ అనమాట, చాలా హ్యాండ్స్ వెరీ షేక్ అయిపోయినాయి, అందుకనే తనని మినిమం ఫోర్త్ అనుకుంటే మ్యాక్సిమం వెళ్ళింది, అంతకుమించి ఎక్కువ వెళ్ళకపోయింది, కింద పడిపోయింది 4th లెవెల్ దగ్గరే. సో అక్కడ దివ్య గారు బాగా తెలివిగా ఆడారు. సో దివ్య గారు గెలిచారు. నెక్స్ట్ దివ్య గారు శ్రేయ గారిని గెలవడం అగైన్ అండి, మళ్ళీ శ్రేయ గారు వెరీ వీక్ లింక్ అని చెప్పటం, ఇలా ఓపెన్గా చెప్పితే ఐ మీన్ తన మొరాల్ తన మోటివేషన్ కానీ అంతా చాలా దెబ్బతింటుందని క్లియర్గా చెప్తున్నాను. అదే ప్రతిసారి జరుగుతుంది. అండ్ జడ్జెస్ కూడా చాలా ఎకిలిగా మాట్లాడుతున్నారు శ్రేయ గారు వచ్చినప్పుడు, ఒకసారేమో అంతా ఇంకోసారేమో ఇంతనా అన్నట్టు అట్లా మాట్లాడారు. సో నాకైతే ఇంకా పాపం అనిపిస్తుంది శ్రేయ గారిది. మీరు అసలు సెలెక్ట్ చేయడమే రాంగ్, ముందు శ్రేయ గారిని 15 దాంట్లో అసలు తీసేసి కూర్చోబెట్టాల్సింది వేరే వాళ్ళు. నాకు ఇప్పటికీ అనుకుంటున్నాను, మీకు ఇంకా గుర్తుంటే ఆడిషన్స్లో అనూష గారు ఒకళ్ళు ఉన్నారు, లైక్ చేపలు అమ్ముకునే తత్వంగా మారిపోయారు చూడండి, ఆ అమ్మాయిని ఇప్పటికీ నేను సపోర్ట్ చేస్తాను. ఆ అమ్మాయిని తీసుకుని వచ్చుంటే ఇంకా బాగుండేది, గేమ్ ఇంట్రెస్టింగ్ ఉండేది అనిపిస్తుంది నాకు. సో అక్కడ మిస్టేక్ చేశారు అనిపించింది జడ్జెస్. సో ఈ గేమ్లో వచ్చేసరికి ఆబ్వియస్లీ దివ్య గారు గెలిచారు, ఎందుకంటే శ్రేయ గారు అసలు అప్పటికి శ్రీముఖి గారు 100 హింట్లు ఇచ్చిన చూడు ఆ గేమ్ చూసి పెట్టు అన్న కూడా ఆమె అసలు మైండ్కి ఎక్కించుకోలేదు. సో వెరీ వెరీ వీక్ ప్లేయర్ అండి నా ఉద్దేశం ప్రకారం, చాలా వీక్గా ఆడుతున్నారు. నేను అంటున్నా వీక్ అని, రీజన్ ఏంటంటే వీక్ అని ఆ మొహం మీద అనబాకండి అంటున్నా నేను. డైరెక్ట్గా అలా ఎక్కిలిగా అలా డైరెక్ట్ మొహం మీద అలా అనేస్తే ఆమె మొరాలు దెబ్బతినిద్దేమో అనిపించింది నాకు అంతే. బట్ వాళ్ళు మాట్లాడుతుంది నిజమే, వీకే తను, బట్ మొహం మీద అనకపోతే నాకు కొంచెం మొహం మీద అనకపోతే బాగుండే అనిపిస్తుంది అంతే. సో నెక్స్ట్ వచ్చేసరికి దివ్య గారు బ్రేక్ తీసుకున్నారు ఆ గేమ్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ షాకిబ్ గారికి అవకాశం వచ్చింది, సెలెక్ట్ చేశారు జడ్జెస్. ఇక్కడ చాలా అడ్వాంటేజ్ దక్కింది షాకిబ్ గారికి. అన్వర్తి అన్న వాళ్ళ దగ్గర నుంచి నేను వర్తి అనిపించుకున్నాకి లాస్ట్ ఛాన్స్ అనమాట, ఇక్కడ ప్రూవ్ చేసుకుంటారని గట్టిగా అనుకున్నాను నేను. బట్ వరస్ట్ గేమ్ ఆడారండి, చాలా వరస్ట్ గేమ్. నేను చెప్తాను ఏంది అంటే ఇప్పుడు బాల్స్ అనేది ఇక్కడ హెడ్ మీద వేసుకునేటప్పుడు ఇట్లా వేసుకుంటారు, ఇంత హైట్కి వేసుకొని వేసుకోరు. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఇలా స్ట్రైట్గా వేసుకోరు, వెనక్కి వేసుకుంటారు. అప్పటికి వాళ్ళు 100 సార్లు మొత్తుకుంటున్నారు, అభిజిత్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కానీ వెనక్కి వేసుకో అని. అసలు నాకు తెలిసి షాకిబ్కి బొరకెక్కట్లేదో లేకపోతే నాకు తెలిసి తన మైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ వెరీ వర్స్ట్ గేమ్ ఆడారు. అండ్ ఎక్కడ కాంపిటీషన్ కూడా నాకు కనపడలేదు. హరీష్ గారు అయితే దూసుకుపోయారు, మొత్తం క్లియర్గా ఆడారు. హరీష్ గారు మీరు జాగ్రత్తగా గమనిస్తే హరీష్ గారు చాలా దగ్గరికి వేసుకున్నారు. అది వండర్ఫుల్ గేమ్ అనమాట, తెలివిగా ఆడే ఆట అది. ఇంత హైట్ వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే బౌన్స్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతుంది. అదే జరిగింది హరీష్ గారి దాంట్లో, ఐ మీన్ షాకిబ్ గారి దాంట్లో బౌన్స్ అయ్యి వెనక్కి వచ్చేసింది. అప్పుడు అందరూ నవ్వుకున్నాం అన్లక్కీ అని. బట్ ఇట్స్ నాట్ అన్లక్కీ అండి, అన్లక్కీ అని ట్యాగ్ క్రియేట్ చేయబాకండి. షాకిబ్ గారికి ఆడతాం రాలా, క్లియర్గా అర్థమైపోతుంది, చూస్తే మనకు అర్థమైపోతుంది ఆయనకి ఆడతాం రాలేదు. సో ఇంకా హరీష్ గారు గెలిచారండి. నెక్స్ట్ వచ్చేసరికి హరీష్ గారు నాగా గారిని తీసుకున్నారు, మంచి కాంపిటేటర్ అని చెప్పేసి రీజన్ వచ్చేసి. బట్ మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు రీజన్ అక్కడ. అండ్ ఇది లక్ బేస్డ్ గేమ్ అని, క్లియర్గా లక్ బేస్డ్ గేమ్. ఎందుకంటే రీజన్ ఎంతో చెప్తాను. అండ్ సరే లక్ బేస్డ్ గేమ్ కాకపోయినా అన్ఫేర్ జరిగిందని నాకైతే అనిపించింది. నేను రీజన్ చెప్తాను. లాస్ట్లో నాగగారు ఒక డ్రాప్ పోసిన తర్వాత చాలా టైం మిగిలింది. ఆ టైంలో హరీష్ గారు వెళ్ళి పోసేయచ్చు. అండ్ అక్కడ క్లియర్గా మీరు దగ్గరికి చూపిస్తే షేక్ అవుతున్నట్టు చూపిస్తున్నారు చూడండి, క్లియర్గా షేక్ అవుతుంది ఆడ.
ఆ షేక్ వల్ల ఏమైపోతుందంటే ఆ గ్లాస్ మూవ్ అయిపోయి, ఆ బౌల్ మూవ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయింది, ఆ వాటర్ అంతా ఫిల్ అయిపోయి లోపలికి. సో అక్కడైతే వెరీ వెరీ అన్ఫేర్. అక్కడ చాలా అంటే చాలా టైం ఉంది, హరీష్ గారు వెళ్ళి పోసేంత టైము. నాకు తెలిసి అక్కడ గెలవాల్సింది అయితే నాగా గారు అనుకున్నాను నేను అనుకోవటం. నాగా గారు గెలవాల్సిన గేమ్ అది, కానీ హరీష్ గారు అన్ఫేర్ వల్ల గెలిచేశారేమో అనిపించింది. సో ఇంక అంతే అండి, ఇంతటితో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద గేమ్ ఎండ్ అయిపోయింది. నాకు భలే అనిపించింది, హరీష్ గారు ఎప్పుడైతే దివ్య గారిని కోరుకున్నారో, సెలెక్ట్ చేశారో, నాకు భలే అనిపించింది గేమ్. సో ఇంట్రెస్టింగ్గా రేపు మారబోతుంది, ఎవరు గెలుస్తారు, అక్కడి నుంచి ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు, ఎక్కడి నుంచి గేమ్ ఎలా మారబోతుంది అని చెప్పేసి. సో దట్స్ ఆల్. ఈ మెయిన్ టాస్క్ అయితే అదండి. నాకైతే అవి కొంచెం అన్ఫేర్లు అనిపించినాయి నేను చెప్పిన పాయింట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షకీబ్ గారిని కొంచెం పక్కన కూర్చోబెట్టారండి. నీకు ఇప్పటికే చాలా అన్వర్తి ట్యాగ్లు వచ్చినాయి, నువ్వు పక్కన కూర్చోబెట్టారు. ఇంక నెక్స్ట్ వచ్చింది దాలియా గారు, కళ్యాణ్ గారు, శ్రేయ గారు వచ్చేసరికి కల్కి గారిని కోరుకున్నారు, అండ్ దాలియా గారు వచ్చేసరికి హరీష్ గారిని కోరుకున్నారు. చెప్పాక హరీష్ గారి గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, పర్సనాలిటీ మీద వేస్తున్నట్టు తప్ప గేమ్ మీద ఇట్లా గేమ్ మీద తను వెరీ స్ట్రాంగ్, బట్ పర్సనాలిటీ కొంచెం మార్చుకోవాలి ఆయన. ఆ పర్సనాలిటీకి లోపలికి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా పెద్ద గొడవలు జరుగుతాయి, అండ్ ఇట్స్ నాట్ ఎ గుడ్ అనమాట, గుడ్ ఫర్ హౌస్, అదొకటి చెప్పగలను. ఇంకా నెక్స్ట్ కల్కి గారు. సో కల్కి గారి మీద ఒకే ఒక పాయింట్ నాకు ఇప్పటికీ తను వీక్గా అనిపిస్తుంది. రీజన్ ఏంటి అంటే వీక్గా మాట్లాడే ఛాన్సులు రాకపోవటం, గట్టిగా మాట్లాడలేకపోవటం. ఆ పాయింటే మీరు ఇప్పుడు డిఫెండ్ చేసుకోవటమే మీకు వచ్చిన ఛాన్సులు రాలేదని చెప్పేసి అని మాత్రం అనబాకండి. మీరు ఇప్పుడు డిఫెండ్ చేసుకోవడం దగ్గరే అవునండి నాకు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు కొంచెం పికప్ అవుతున్నాను, అండ్ అవునండి నాకు మాట్లాడటం రాదు, నేను ఇంకా నేర్చుకుంటున్నాను అనేది పెద్ద వరస్ట్ దీని ఏమంటారు మీరు ఇచ్చే రీజన్స్ అనమాట. గేమ్ ఇప్పటికీ లాస్ట్కి వచ్చేసింది, 14th ఎపిసోడ్కి వచ్చేసింది, ఇంకా నేర్చుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ అనేటం మాత్రం చూసే వాళ్ళకి అంతగా ఎక్కకపోవచ్చు, కరెక్ట్ రీజన్స్ అనిపించకపోవచ్చు. సో తనైతే నా ఉద్దేశంలో వీక్ ప్లేయర్ అండి, ఇవాళ ఫిక్స్ చేసుకున్నాను నేను, తనైతే వీక్ ప్లేయర్. సో ఇంకంతేనండి. నాకు తెలిసి ఇంకా నాగా గారికి కాదు, పవన్ గారికి ఒకటి పడింది, అండ్ షకీబ్ గారికి ఒకటి పడింది, నాగా గారికి ఒకటి పడింది, షకీబ్ గారికి 3 పడింది. పవన్ గారికి చెప్పాక డిఫెన్స్ చేసుకున్న అసలు ఛాన్స్ రాలేదు కాబట్టి మనం అసలు ఒపీనియన్ కూడా చెప్పలేము దాని మీద. అది నాకు తెలిసి బిగ్ బాస్ వాళ్ళ ఎడిటింగ్ టీం వాళ్ళు నాకు తెలిసి ఫిక్స్ అయిపోయినట్టున్నారు, పవన్ గారు వెళ్ళిపోతారేమో లోపలికి అని చెప్పేసి, అందుకని ఆయన డిఫెన్స్ కూడా చూపించలేదు అనిపించింది నాకు. సో నాగా గారిది కూడా అంతే, ఓన్లీ వాయిస్ మాత్రమే ఉంది, వాయిస్ అసలు లేదు ఇంతవరకు, ఎక్కడ డిఫెండ్ చేసుకోవడం కానీ, ఎక్కడ ఆయన గట్టిగా స్ట్రాంగ్. ఇప్పుడు నేను ఎందుకు అందరిలో ప్రతి వాళ్ళు వచ్చి స్ట్రాంగ్ పాయింట్ మాట్లాడుకోవట్లేదు అని ఎందుకు అంటున్నా అంటే, మనకి బిగ్ బాస్ ఏ సీజన్ అయినా మనకి ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించేది 2 ఎపిసోడ్స్. ఒక ఎపిసోడ్ వచ్చేసరికి మండే ఎపిసోడ్, ఇంకొక ఎపిసోడ్ వీకెండ్లో నాగార్జున గారు వచ్చి తిట్టే ఎపిసోడ్. మండే ఎపిసోడ్లో ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ జరుగుతుందంటే, నామినేషన్స్ వేసేటప్పుడు ఆ పాయింట్లు అంత పెట్టుకుంటే మాత్రం కరెక్ట్గా మాట్లాడాలి, కరెక్ట్గా ఆ పాయింట్స్ పెట్టుకోవాలి, కాబట్టి అది అంత ఇంట్రెస్టింగ్గా మారుతుంది ఎపిసోడ్. సో మీరు మాట్లాడటం అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అందరూ మాట్లాడాలని ఎందుకు ఆ రీజన్స్ చెప్తున్నాం అంటే ఇదే మెయిన్ పాయింట్. ఆ మండే రోజు నామినేషన్స్ అనేది పాయింట్ బ్లాంక్, ఇలా ఫేస్ టు ఫేస్ వేయాలన్నమాట నామినేషన్స్. మీరు ఎక్కడో సీక్రెట్ రూమ్లో కూర్చొని వేసే నామినేషన్ ఎప్పుడు స్టార్టింగ్లో జరిగింది, ఇప్పుడు అసలు ఎక్కడా లేదు. ఇప్పుడు అన్ని ఫేస్ టు ఫేస్ జరిగే నామినేషన్స్. అలాంటప్పుడు మీరు ఆ పాయింట్ ఎంత గట్టిగా బయట పెట్టగలరు, వాళ్ళలో ఉన్న నెగిటివ్ థింగ్ ఎంత గట్టిగా మాట్లాడగలరు అనేది మీరు ఇక్కడ నిరూపించుకోవాల్సిన పాయింట్. అక్కడే మీరు నిరూపించుకోవట్లా, అక్కడే మీకు పోతుంది మొత్తం అంత పాయింట్స్ అంతా. సో దానివల్ల అందరికీ ఇదే పాయింట్లోని, కల్కి గారికి కానీ, నాగా గారికి కానీ, కళ్యాణ్ గారికి కానీ, పవన్ గారికి కానీ, శ్రేయ గారికి కానీ, ఇంకెవరున్నారు, ఇంతే ఆల్మోస్ట్ 5 to 6 మెంబర్స్ పేర్లు చెప్పేసాను నేను ఉన్న 13 మెంబర్స్లో. వీళ్ళందరూ వెరీ వీక్. ఎందులో మాట్లాడే దాంట్లో, ఒక పాయింట్ని గట్టిగా మాట్లాడే దాంట్లో వీళ్ళు వెరీ వెరీ వీక్ అనమాట. మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది అక్కడ గేమ్లో కాదు. గేమ్లో మీరు ఎలా ఆడగలరో అందరికి తెలిసిపోయింది. మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది మీరు ఎంత గట్టిగా మాట్లాడగలరు అనేది పాయింట్ ప్రూవ్ చేసుకోవాలి. ఆ పాయింటే ల్యాక్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫ్రమ్ టుడే గైస్. రేపు నా ఫైనల్ ఎపిసోడ్ ఇంటర్వ్యూ ఉండబోతుంది, అండ్ సాటర్డే ఫ్రీ డే కాబట్టి ఆ రోజు నా ఒపీనియన్ చెప్పబోతున్నాను. ఎవరు వెళ్ళగలరు లోపలికి, ఎవరు వెళ్ళట్లేదు, ఎవరు స్ట్రెంగ్స్ ఏంది, ఎవరు వీక్నెసెస్ ఏంటి అని ఆ రోజు మాట్లాడుతాను ఆ ఎపిసోడ్లో, ఆ వీడియోలో. సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ సనీ.